సో మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది సెలబ్రిటీలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక్క వీడియోతో ఫేమస్ అయిపోయి వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయ్యే వాళ్ళని మనం చూస్తుంటాం. అయితే ఎన్నో ఫోక్ సాంగ్స్కి డ్యాన్సెస్ చేసి తనదైన క్రియేటివిటీ చూపించి మరి నాగదుర్గ అనే ఒక పేరుని తెలుగుదేశం కూడా ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలు దాటించేసి బయట దేశాల్లో కూడా పేరు తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు. మరి అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఆమెకు ఎంత రెమ్యునేషన్ ఇస్తారు, ఏంటి, అమ్మో ఈ వీడియోకి ఎంత రీచ్ వచ్చింది, ఇంత బాగా తీసుకుంటుందేమో అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఆవిడ రెమ్యునేషన్ డీటెయిల్స్ ఏంటి, ఎంత తీసుకుంటారు ఆవిడ? అంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఎవరు ఏ విధంగా ఎప్పుడు ఫేమ్ అవుతున్నారు, వాళ్ళు ఏ విధంగా వస్తున్నారని చెప్పేసి ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎవరెవరో అంటే ఒక్క వీడియోతోని ఫుల్గా ఫేమస్ అయిపోవడం, ఆ తర్వాత టీవీ షోస్లో కనిపించడం, జబర్దస్త్ లాంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్లో కూడా కనిపించి అందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక లైఫ్ వేని వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు, సెటిల్ అయిపోతూ ఉన్నారు. సో ఆ విధంగా ఇప్పుడు మనకు ఎక్కువగా ఫోక్ ఇండస్ట్రీలో, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి పేరు ఏదైనా ఉంది అంటే నాగదుర్గ. తను ఏ సాంగ్ చేసినా, ఏ ప్రైవేట్ ఆల్బమ్ చేసినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనము సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రాముల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా నాగదుర్గ గారి పాటలే. అంటే ఆ పాట ఫేమ్ అయినా కూడా నాగదుర్గ గారు అందులో ఉంటారు అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపట్టే స్థాయికి నాగదుర్గ గారు ఎదిగారనమాట. తను ఏదో ఇంకా 2-3 సాంగ్స్ చేసి, ఒక సాంగ్ చేసి ఓవర్ నైట్గా స్టార్ అయినటువంటి స్టార్డమ్ ఆమెది కాదు. ఎన్నో వందల సినిమాలు చేసి ఇప్పటికీ దాదాపుగా 300 నుంచి 400 ఫోక్ సాంగ్స్ చేసి ఇప్పుడు తన కష్టానికి తగ్గ ఫలితాన్ని తను అనుభవిస్తూ ఉంది. సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తూ ఉన్నాయి. కలివనం అనే ఒక సినిమా ఆల్రెడీ చేసింది. ఇప్పుడు మన ధనుష్ గారి మేనలుడితో కూడా ఒక సినిమా కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా వార్త బయటకు వచ్చింది. సో మరి ఇంత ఫేమ్ వచ్చింది, సినిమాల్లో కూడా చేస్తుంది, అండ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉన్నాయంటే మరి తను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది అంటే లక్షల్లో కూడా చార్జ్ చేయొచ్చు అనే విధంగా కూడా కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మనం సాధారణంగా ఒక హీరోకి సంబంధించి, హీరోయిన్కి సంబంధించి ఒక సినిమా హిట్ అయిందా, ఖచ్చితంగా వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఈ సినిమాకి పెంచారా, తగ్గించారా, సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సేమ్ అదే విధంగా నాగదుర్గ గారు కూడా ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక చర్చ అనేది మొదలైందనమాట. కానీ తను ఏం చెప్పింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అంటే, రెమ్యునరేషన్ అనేది నేను ఎప్పుడు కూడా పట్టించుకోను, నా కెరీర్ స్టార్టింగ్లో నేను ఏ విధంగా తీసుకున్నాను, ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నాను, రెండింటికి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను సాంగ్ బాగుందనుకోండి, నేను ఖచ్చితంగా రెమ్యునరేషన్ని తగ్గించైనా తీసుకుంటాను, అందులో నేను ఇంతే తీసుకుంటాను, ఇంత ఇస్తేనే నేను సాంగ్ చేస్తాను, ఇంత ఇస్తేనే నేను పార్టిసిపేట్ చేస్తాను అనే విధంగా తను ఎప్పుడు కూడా డిమాండ్ చేయదట. సాంగ్ నచ్చిందా, సాంగ్ బాగుందా, ఖచ్చితంగా వాళ్ళు కొంచెం రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా దాన్ని తీసుకొని నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ రెమ్యునరేషన్ ఇంపార్టెంట్ కాదు, సాంగ్ మనం ఎలాంటి సాంగ్ని ఎంచుకున్నాము, ఆ సాంగ్ ఏ విధంగా జనాలకి రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను చూస్తానని చెప్పేసి చెప్పింది. మరి ఓవరాల్గా అయితే నాగదుర్గ గారు ప్రజెంట్ ఉన్నటువంటి ఫోక్ ఇండస్ట్రీ యొక్క ట్రెండింగ్లో మాత్రం ప్రతి ఒక్క సాంగ్లో తనని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇదే విధంగా ముందుకెళ్ళి ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఛాన్స్ రావాలని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటూ ఉన్నారు.